కీసరగుట్టలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులు దేవాలయంలో దీపాలు వెలిగిస్తున్నారు. దీంతో ఆలయమంతా కార్తీక శోభ సంతరించుకుంది. కీసరగుట్టలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అందరూ స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులంతా దీపాలు వెలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. దామోదర దేవత తీర్థం సాలగ్రామ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భవాని శివదుర్గాత్మేత రామలింగేశ్వర స్వామినే నమః. శుద్ధ జ్ఞానప్రదో నిత్యాహికాముష్మికార్దతః భవాని సహితే దేవో రామలింగోభిరక్షతో. శ్రీ భవాని శివదుర్గాత్మేత రామలింగేశ్వర స్వామినే నమః. ఇక్కడ స్వామివారి యొక్క 3 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత 4 గంటల నుంచి భక్తులందరూ కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి. అదేవిధంగా మహామంటపంలో 500 రూపాయలు, అదేవిధంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ఈ మంటపంలో జరుగుతుంటాయి. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా ఈ అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు. కార్తీక మాసం వచ్చింది కాబట్టి చాలా విశేషంగా శివుడికి అభిషేకాలు, అర్చనలు, అదేవిధంగా దీపదానాలు, కార్తీక దీపదానాలు ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఎవరైతే ఈ స్వామివారి యొక్క దీపారాధన చేస్తే తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని